కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు రైతులు వాపోయారు. ధాన్యం తూకంలో మోసం చేస్తున్నట్లు రైతులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో ధాన్యం మిల్లులకు తరలించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమకు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లు రైతులు మండిపడ్డారు. నిన్నే ఉన్నాము వీటిలే 15 రోజుల నుంచి లారీలు వచ్చి వారం 10 రోజులు అవుతుంది, ఇంకా దిగుమతి అయితే లేదు. లారీలో ప్రాబ్లం ఉంది, అధికారుల ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఓ వస్తలేడు, కలెక్టర్ కూడా ఈ దాకా స్పందిస్తలేరు, సీసీ కూడా ఒకసారిగా మాకు రెస్పాన్స్ లేదు. ఏపీఎంలు వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఎందుకంటే పెట్టినామంటారు కానీ అంత తప్ప వీళ్ళు మాత్రం అధికారులు కానీ వీళ్ళు కానీ ఎవరు వస్తలేరు, స్పందిస్తలేరు, కొంటలేరు. వస్తున్నాం పోతాం వచ్చులేదు. ఏం లేదు, ఇటు మా బీటి దాకా కూడా ఎంఆర్ఓ వస్తలేడు. వచ్చిండు పోయిండు ఏం చేస్తున్నాడు, లారీలు పంపిస్తున్నాడు. ఇంతవరకు ఒక లారీ పంపించలేదు. ఆన్నే 10,000 బస్తాలు ఉన్నాయి, 10 రోజుల నుంచి లారీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, ఇంతవరకు దిగుమతి అయితే లేదు. దయచేసి ఎంప్లాయీ అధికారులు స్పందించి తొందరగా వచ్చి మా దిగుమతి తీసుకోవాలని కోరుతున్నాం.